మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్. నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుంద జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే మీ అందరికీ, నాకు, మొత్తం మన తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్, మా ఇంట్లో కూతురు, మా కోడలి పిల్ల, మా ఇంటి పిల్ల అనుకుంటే మీ లయ, మా లయ, ఈ లయ. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని చూస్తే మ్యామ్ అనాలని నాకు జెన్యున్ గా అనిపించదు. మా ఇంట్లో ఒక అక్క, మా ఇంట్లో ఒక వదిన, మా ఇంట్లో ఒక మహాలక్ష్మి ఉంటే ఎలా ఉంటుందో ఆ పేరు లయ అని పెట్టేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మిమ్మల్ని చూడగానే నాకు ఒకటి అనిపించింది మ్యామ్. ఒక పదాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను మ్యామ్. ఏం పదం? బ్యూటిఫుల్ అన్ని తీసేసి లయ అని పెడదాం అనుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ. ఎవరినైనా అందంగా ఉండే అమ్మాయిని చూస్తే మీరేమంటారు? చాలా అందంగా ఉంది, చాలా క్యూట్ గా ఉంది అనొచ్చు. అదే మా ఊర్లో అందమైన అమ్మాయిని చూడగానే చాలా అందంగా ఉన్నారు, మీరు లయానా, మీరు లయానా, మీరు లయానా అని అడుగుతారు. బాగా మస్కా కొడుతున్నావు. అప్పుడే ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, ఏంటి సంగతి? మిమ్మల్ని చూసి చాలా కుళ్ళుకుంటుంది ఒకటైతే. తెలీదు. చెర్రీ మేడం, అది ఎంత స్వీట్ ఉంటుంది, నాకంటే స్వీట్ లయ్యా అనే కుళ్ళుకుంటుంది చూసి. అది దాన్ని తినేద్దాం తినేద్దాం. మమ్మల్ని బాధ పెట్టి అమెరికా ఎందుకు వెళ్ళిపోయారు? మరి మా ఆయన అక్కడే కదా. మీకు పెళ్ళైపోయిందా మేడం? ఆయన వర్క్ ఇక్కడ జరగదు, అంటే అది కుదరని పని. అంటే ఇప్పుడు IT అనుకోండి, ఎక్కడైనా చేయొచ్చు. సో ఇది అలా కుదరదు, అందుకని అక్కడే ఉండాల్సి వచ్చింది. అంటే నేను ఇంకా మీరు 3rd క్లాసో 4th క్లాసో. ఇంకా బటరింగ్ ఆపవా మేడం? బటర్ అంటారు ఏంటి మేడం? అసలు మీ పక్కన నేను మీ మదర్లా ఉన్నాను నేను. చాలు ఇంకా. మేడం, మీరు చెప్పండి, నన్ను దూరంగా చూసేవారు ఎప్పుడు, ఇంత దగ్గరగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఇంకా ముద్దుగా ఉన్నావు. ఇంకా అమ్మో, భయపడ్డాను అనుకున్నాను. ఎందుకు? ఎంతో అందంగా బాగా రెడీ అవుతావు, చక్కగా మాట్లాడతావు, చక్కగా ఎనర్జెటిక్గా చేస్తావు. నాకు కొన్నిసార్లు లేజీ అవుతాను రెడీ అవ్వడానికి. సో అప్పుడు ఇంకా నేను సర్లే ఏదో ఒకటి అన్నట్టుగా వచ్చేస్తాను. సో కొన్నిసార్లు మూడ్ ఉంటుంది రెడీ అవ్వాలని. ఓకే, ఆ రోజు ప్రిపేర్ అవుతాను. ఓకే సరే, రెడీ అవుదాం ఇవాళ 2 గంటలు అంటే చాలా ఎక్కువ. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్, డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇంత కలర్ఫుల్, ఒక చిన్న రీల్ కి కూడా చాలా హడావడిగా రెడీ అవుతున్నారు. అవును. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు రెడీ అయినా, ఎవరు అంత అందంగా ఉన్నా, ఈవెన్ మిమ్మల్ని చూసినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ మనం స్టేజ్ మీద చూసినప్పుడు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా చాలా అందంగా రెడీ అవ్వడం అనేది కూడా ఆర్ట్తో పాటు ఒక ఓపిక కూడా కదా, ఒక పేషెన్స్ కావాలి దానికి కూడా. అది ఇంతసేపు క్యారీ చేసి మధ్యాహ్నం 1 నుంచి అంటే చాలాసేపు ఉన్నట్టు కదా. ఇది నేను ఎందుకు అడిగానంటే, మీరు చేసిన ఆ టైంలో నాకు తెలిసి మీకు మేకప్ అంటే కూడా నాకు తెలిసి సరిగా తెలియదేమో. అవును. జస్ట్ కాజల్ పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని అట్లా చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలా కాంపిటీషన్. ఆ 10 మందిలో ఎవరైతే అట్లా పడుతున్నారో, సడన్ గా ఎప్పుడు ఏ మెరుపు మెరుస్తుందో తెలియదు. కరెక్ట్. ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో తెలియదు. సో ఇంత కాంపిటీషన్ లో మళ్ళీ వచ్చారు మా కోసం. సో మీకు భయం వేస్తుంటుంది, అమ్మో నేను ఇప్పుడు ఇంత రెడీ అవ్వాలా, ఇంత చెయ్యాలా అని ఎప్పుడైనా అనిపిస్తుందా మ్యామ్ మీరు? అప్పుడు కూడా పెద్ద రెడీ అయ్యేదాన్ని కదా. అప్పుడు బాగా రెడీ అయ్యేవాళ్ళు, కానీ మనం కావాలంటే రెడీ అవ్వచ్చు, లేకపోతే సింపుల్ గా వెళ్ళొచ్చు. ఇది మన చాయిస్. సో ఇప్పుడు మనం సింపుల్ గా వెళ్తే ఏమైంది అంటే అదేం తప్పు కాదు, అదేమి ఇది కాదు. సో ఓకే పర్వాలేదు, అవును అని అప్పుడప్పుడు రిలాక్స్ అయిపోతుంది. ఇవాళ అయినట్టు. మేడం, మీకు డ్రెస్సింగ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో చిన్నప్పుడు పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కూడా అంటే బెటర్, చాలా వరకు బెటర్, కానీ బట్ డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బట్టి పీపుల్ జడ్జ్ యూ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమైనా అంటే దాని ఆ ఒకేషన్కి తగ్గట్టు, ఈ ఇన్సిడెంట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూకి నేను బాగా రెడీ అయ్యి అవసరం లేదు. పీపుల్కి నా గురించి చెప్తున్నప్పుడు నేను ఎంత న్యాచురల్గా ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారని అదొకటి కూడా నమ్ముతాను.
అందుకని కూడా అండ్ మేజర్ రీజన్ ఇస్ బద్ధకం. ఇవాళ బద్ధకంగా ఉంది నా కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడే. ఆ పాట అసలు ఇప్పుడున్న సోషల్ మీడియా వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా. మేము అలానే డ్రెస్సింగ్, కొంతమంది కొంచెం షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. షార్ట్ డ్రెస్ వేసుకోవడం తప్పంటారా? నేను ఎవరికి అడ్వైస్ చేయనండి. అది నార్మల్గా నా నేచరే అది. ఎందుకంటే మనం అడ్వైస్ చేస్తే తీసుకుంటే దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు ఆల్రెడీ తెలుసు అనే ఫీలింగ్లో కొంతమంది. నువ్వు చెప్తే ఓహో నువ్వు చెప్పావా అని ఒక రెస్పెక్ట్ఫుల్గా మనం చెప్పేది విని అర్థం చేసుకుని పోనీ అవునులే మీరు చెప్పారు కానీ నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేస్తాను అని ఆలోచించే మైండ్ సెట్ చాలా తక్కువ మంది ఉంది ఇప్పుడు జనరేషన్కి. సో ఇప్పుడు ఈ జనరేషన్కి అసలు పిల్లలకే ఏమీ చెప్పలేకపోతున్నాము, చెప్పకూడదు గట్టిగా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన మా శివాజీ గారు ఈ సోషల్ మీడియాలో కానీ బయట కానీ అవన్నీ ఆయన ఈ డ్రెస్సింగ్ విషయంలో చాలా ఫేస్ చేశారు. సో ఆ టైంలో మీరు ఏదైనా ఆయనకి చెప్పడం కానీ, లేదు ఆయన మీతో ఏదైనా షేర్ చేసుకోవడం కానీ? లేదండి, నేను యాక్చువల్లీ ఆఫ్టర్ వర్క్ నేను ఎక్కువ మాట్లాడిన ఆయనతో. అంటే ఆయనతో కాదు ఎవరితోనూ. వెళ్ళిపోయాక ఇప్పుడు వర్ష మీరు బాగా తెలుసు, ఇప్పుడు మీతో మాట్లాడాను, ఇప్పుడు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను, కానీ వెళ్ళిపోయాక ఇంకా నథింగ్. బట్ కానీ మళ్ళీ ఎప్పుడు ఇంకో 10 years అయ్యాకైనా సరే, ఇంకొక 20 years అయినాకైనా సరే, వర్ష మళ్ళీ కనిపిస్తే మళ్ళీ వర్ష అనే మాట్లాడతాను. సో దట్ ఈస్ హౌ ఈవెన్ ఆయనతో కూడా. సో పెద్ద డిస్కస్ చేసింది ఏం లేదు. సో మీకేమనిపించింది మ్యామ్ అవన్నీ చూసినప్పుడు? ఆయన ఏమనుకున్నారో ఆయన చెప్పారు, అది ఎవరికి ఎలా కావాలో వాళ్ళు తీసుకుంటారు. బేసిక్లీ ఎవరికి ఏది సలహాలు తీసుకునే జనరేషన్ కాదు. మా మదర్, మా గ్రాండ్ మదరు మాకు చెప్పినప్పుడు మేము విసుక్కున్నా వినేవాళ్ళం, మాకు విసుగు అనిపించేది. ఆ టైంలో మీకు చెప్పేవారా మీ మదర్ వాళ్ళంతా ఇట్లా వేసుకోవద్దు, ఇట్లా డ్రెస్ అని కాదు, ఏదైనా సరే చెప్తారు. అమ్మ ఇది నేర్చుకుంటే నీకు మంచిది, అమ్మ నువ్వు కుకింగ్ నేర్చుకుంటే మంచిది, ఏదోటి వాళ్ళ సలహా వాళ్ళ ప్రకారం. అమ్మ నువ్వు మరీ లేట్గా లేవకు, అంటే నాకు తెలుసు రాత్రి అంతా చదువుకున్నావు అయినా కూడా ఒక పర్టికులర్ టైం తర్వాత లేవు, ఏదో వాళ్ళ ఉద్దేశం. అమ్మ నువ్వు బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నావు, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయాలి. వాళ్ళకి ఏమనిపించింది, దీనికి ఏం లేదు, అది పేరెంట్స్ కాబట్టి వాళ్ళు చెప్తారు. కొన్నిసార్లు అబ్బా నాకు ఆకలి వేయట్లేదు కదా అని అనిపించేది, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది కదా. సో వాళ్ళు చెప్పినప్పుడు మేము విన్నాము, విని మాకు కావాల్సితే చేసాం, లేకపోతే లేదమ్మా లేకపోతే ఆకలి వేయట్లేదు, కొంచెం బార్గెన్ చేసి మాకు కావాల్సినట్టు ఫైనల్గా చేసుకునేవారు. సో ఇప్పుడు అసలు పేషెన్సే లేదు వినడానికి. మ్యామ్ మీకు కిడ్స్ ఉన్నారా మ్యామ్? ఉన్నారు. 1, 2. మీరు ఏం తింటారు మేడం? బటరింగ్ కాదు, బటర్ ఫ్యాక్టరీ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా అని అడుగుదామని. లేదు మీరు గిల్లండి, గట్టిగా గిల్లితే గానీ. ఇవన్నీ నేను ముందు మీ గురించి నేను అడిగేస్తాను మేడం. మీరు ఏం తింటారు లేచి మార్నింగ్? నేను చేసేది చెప్తాను, ఇలాగే చేయమని ఎవరికి చెప్పడం లేదు. ముందే చెప్పారు, నేను సలహాలు అసలు నేను ఇవ్వట్లేదు, ఇలా ఉండమని కూడా చెప్పడం లేదు. మీరు ఏం కావాలంటే అది మీరు చేయండి, కానీ నేనేం చేస్తున్నానో చెప్తున్నాను అంతే. ఇది కరెక్ట్ అని కూడా చెప్పడం. చాలా ఏళ్ల నుంచి నా హ్యాబిట్ కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఎవరు మారిపోవద్దు. సో ఏంటంటే నేను మామూలుగానే బ్రేక్ఫాస్ట్ చేయను. నా అలవాటే మీకు లేదు, మీ అలవాటే నాకు. సో ఏదో ఒకటి. సో బట్ మనకి మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు బ్రేక్ఫాస్ట్ చేయొద్దంటే అలే నువ్వెవరు చెప్పేది నాకు అనుకుంటారు. బేసిక్లీ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైమింగ్కి లంచ్ టైంకి నాకు ఎక్కువ గ్యాప్ ఉండదు జనరలీ. సో నాకు అది వర్కౌట్ అవ్వదు. సో డైరెక్ట్గా బ్రంచ్ చేస్తాను. పొద్దున్న లేస్తూనే బ్రేక్ఫాస్ట్ చేయను కాబట్టి డైరెక్ట్గా కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఫినిష్ అయిపోగానే అది తినేస్తాను 11కో ఏదో ఒకటి. సో అది బ్రంచ్ అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో లేకపోతే దెన్ అది కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ప్రతిసారి నేను ఇంట్లో లేకుండా ఉండను. యుఎస్లో అయితే నేను ఇంట్లోనే ఉంటాను, నా వర్క్ కూడా ఇంట్లోంచే. సో అందుకని నాకు పెద్ద ప్రాబ్లం రాదు. సో బ్రంచ్ చేస్తాను. సో బికాస్ కొంచెం ఎర్లీగా తినేస్తాను, 11 o'clockకి అలా తినేస్తాను కాబట్టి ఇంకా నేను మధ్యలో స్నాకింగ్ చేయను, ఒక ఇవి తిన్ను, ఒక ఫ్రూట్స్ కూడా పెద్ద అలవాటు లేదు. ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ ఉంటే తింటాను. మళ్ళీ కొంచెం ఎర్లీగా
ఎర్లీగా 6 or 7 ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళందరికీ నేను తినేసాను కాబట్టి హ్యాపీగా అందరికీ వడ్డించవచ్చు, వాళ్ళకి కావాల్సింది పెట్టచ్చు, వాళ్ళు అడిగితే చేయొచ్చు, విసుక్కోక్కర్లేదు. మేడం మీరు గాలి పీల్చుకొని బతికేస్తున్నారు. లేదు, 2 సాలిడ్ మీల్స్ తింటాను, వెరీ సాలిడ్. అంటే నాకు కూరలు కూడా 3-4 ఇంత కూర ఉంటుంది, నాకు ఒక్కదానికి సరిపోతుంది. అంటే కర్రీ ఎక్కువ తింటారు. వెజిటబుల్స్ లేకపోతే పప్పు ఇవన్నీ ఎక్కువ తింటాను. రైస్ దానికి మోడరేషన్గా తింటాను అంతే. మేబీ 1/3 కప్ అనుకోండి, 1/3 కప్ ఆఫ్ రైస్ ఎక్కువ ఉండదు, బట్ మిగతావన్నీ ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో చూస్తే కూర ఇవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. అందరు ఏంటి ఎవరైనా వస్తున్నారని అడుగుతారు. అవును, అలాగే ఉంటుంది. నా ప్లేట్లో కూడా అంతే ఉంటుంది. కొన్నిసార్లు కూర ఎక్కువ ఉందనుకో, అంటే కూరతో మరీ ఏమి తినట్లేదు, ఓన్లీ కూర తింటున్నాను అనే ఫీలింగ్ రాకుండా రైస్ తప్ప, లేకపోతే అది కూడా ఉండదు. లేదంటే ఓన్లీ కర్రీ మాత్రమే. అలాగే అంటే ఆల్మోస్ట్ అదే. లయ గారికి కిడ్స్ ఉన్న, లయ గారు ఇంకా కిడ్ లా ఉన్నారు అంటే కర్రీస్ కర్రీస్ తింటారు. మళ్ళీ ఇప్పుడు క్యారేజ్లో ఏమవుతుందంటే మనకి ప్రొడక్షన్ ఫుడ్ పెట్టినప్పుడు చాలా రకాలు పెడతారు కదా, చాలా రకాలు తినలేను. మీకు నచ్చిందే ఎక్కువ తింటా. నాకు నచ్చింది అదే. అందులో ఒక్కొక్కటి టేస్ట్ చేసి అందులో 1-2 తీసుకొని ఆ 2 మాత్రం ఫుల్ డబ్బా ఫినిష్ చేస్తాను. అండ్ దెన్ పెరుగు ఫుల్ డబ్బా ఫినిష్ చేస్తాను. అండ్ రైస్ చాలా కొంచెం. మేడం అసలు బేసిక్గా కర్డ్ తినకూడదు అంటారు చాలా మంది. కర్డ్ తింటే స్కిన్ ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, తినకూడదు అంటారు. ఏమో మరి ఉందేమో, నాకు తెలియదు. నేనైతే తినేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి తిన్నాను. ఎందుకంటే నేను పాలు తాగను, కాఫీ టీ తాగను కాబట్టి ఇంకా మిల్క్ లేదు. సో నాకు మరి కాల్షియం ఎట్లా వెళ్తుంది? అంతే. సో ఐ నీడ్ టు ఈట్. సో గ్రీక్ యోగర్ట్ తింటాను, గ్రీక్ యోగర్ట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఇది నేను చేశాను కాబట్టి అందరినీ చేయమని చెప్పట్లేదు. మేబీ అది తప్పేమో, నేను చేసే పద్ధతి అసలు తప్పేమో కూడా నాకు తెలీదు, బట్ నాకు వర్క్ అవుతుంది. సో ఒకరోజు ఆకుకూర, ఒకరోజు ఇది, ఒకరోజు అది, లేకపోతే వెజిటేరియన్. ఓ మై గాడ్, చాలా కష్టమే మరి వెజిటబుల్స్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తే ప్రోటీన్ అంటారు, ఎక్కడి నుంచి వస్తుంది ప్రోటీన్? ఎంత ఉన్నా ఎన్ని గ్రాములే ఉంటుంది తప్ప అదేమీ సరిపోదు. మేడం ఇది మేడంకి సెట్ అయ్యారు కాబట్టి చెప్పారు. మీరు ఇది ఫాలో అయ్యి మాకు కామెంట్లు పెడితే మాకు సంబంధం లేదు. నాకు అసలు సంబంధం. ఇప్పుడు మాకు చాలా చాలా తెలుసుకోవాలని ఉంది. ప్రెసెంట్ మీరు ఏమేమి చేస్తున్నారు మాకు తెలియాలి. ప్రెసెంట్ నేను ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అనే సినిమా. ఆ డైలాగ్ నాకు ఎక్కువ వేస్తూ ఉంటారు మా షోస్ లో. సాంప్రదాయని శుద్ధపూసిని. ఐ థింక్ మేబీ బికాస్ ఆఫ్ ద స్కిట్. మీది మాత్రం నాకు బాగా వాడారు నన్ను. శివాజీ గారితోనే చేస్తున్నాను. అది ఫుల్ అండ్ అవుట్ డార్క్ కామెడీ. అస్సలు ఆ ట్రైలర్ చూస్తే సాంప్రదాయని ఏంటి లయ గారిని ఈ యాంగిల్లో మేము ఎప్పుడు చూడలేదే. అట్లా నేను నెల తప్పాను. శ్రీరామ్ మంచి ఆటగాడే. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక సినిమా. పెళ్ళాన్ని చంపిన మొగుడిగా చరిత్రలో నా పేరు నిలిచిపోయే అవకాశం నాకు ఇవ్వకండి. ఏంటి మ్యామ్ అసలు ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, ఎందుకంటే అది మేము ఫస్ట్లో చేసినప్పుడు అయితే ప్రీవియస్గా చేసినప్పుడు అయితే అది ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఆల్మోస్ట్ అనుకోండి. 20 years బ్యాక్ అంటే వైఫ్స్ అందరూ హస్బెండ్ ఏం చెప్తే అది వినడం, అది గుడ్ వైఫ్ అంటే అంతే, అలాగే ఉండాలి. శివాజీ గారి క్యారెక్టర్ మనం చూస్తే అందులో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీ అనుకుంటూ వెళ్తారు. ఏమేమో మీరు నీతి నిజాయితీని వెళ్తున్నారు, మిగతా వాళ్ళు అలా లేరు కదా. సో దాట్స్ ఆల్. ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి లయ గారైనా ఈవిడేనా, ఆవిడ ఇంతలా మాట్లాడుతుంది ఈవిడేనా, అందరూ షాక్ లో ఉన్నారు. అవును, అండ్ ఎస్పెషలీ శివాజీ గారు మంగపతి లాంటి క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ని జనాలకి అంత కనెక్ట్ చేసేసారు. భార్య చెడ్డది కాదు కానీ డామినేటింగ్. సో ఆయన వదిలేయమని చెప్పే పోవే అని అనలేరు కదా. ఆయన ఇబ్బంది పడుతూ దాన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ని అవన్నీ చూసినప్పుడు కామెడీ వస్తుంది. సో మనకి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు సీ అది ఎలా ఉంటుంది. శివాజీ గారు ఇది చూడగానే నేను అలా ఇబ్బంది పడ్డా నీకు హ్యాపీ అనిపిస్తుంది అలయ్యా? అది జనాలందరికీ డెఫినెట్లీ హ్యాపీ అనిపిస్తుంది. మంగపతి లాంటి ఆయన ఇలా మంగపతి దొరికిందిరో.
మ్యామ్ మీరు చిన్నప్పుడు కూడా చేశారు కదా మూవీస్ అవన్నీ, అవును. గ్యాప్ తీసుకొని మళ్ళీ చేశారు. గ్యాప్ ఏంటి మేడం అసలు? క్యాప్ ఏం తీసుకునేది ఏం లేదండి. అది కూడా నేను ఏమి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా అది యాక్సిడెంటల్గా నేను ఏదో ఒక పిక్నిక్కి వెళ్తే అక్కడ డైరెక్టర్ వాళ్ళందరూ వచ్చి కిడ్స్ మీద మూవీ, చైల్డ్ లేబర్ మీద మూవీ అయినప్పుడు ఒక 30 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో మళ్ళీ టెస్టులు పెట్టి ఎవరు మెయిన్ క్యారెక్టర్ చేయాలి అనే దాంట్లో టెస్ట్లు అన్ని పెట్టినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను అందులో. సో నేను ఆ సినిమా చేశాను చిన్నప్పుడు. చేసిన తర్వాత అది రిలీజ్ అయ్యేసరికి నేను 7th గ్రేడ్, నేను చేసినప్పుడు 4th గ్రేడ్, రిలీజ్ అయ్యేప్పుడు 7th గ్రేడ్కి పెద్ద అయిపోతారు కదా. ఈ సినిమా చూసి మనకి ఆఫర్స్ వచ్చేవన్నీ, అమ్మూరు లాంటి సినిమా అని ఆఫర్ వచ్చింది. కానీ మనకి ఏంటంటే బై ద టైమ్ 3 years గ్యాప్, వాళ్ళేమో చూసింది 4th గ్రేడ్లో ఉన్న అమ్మాయిని ఆ సినిమాలో, కానీ మనం ఇప్పుడు ఉన్నది 7th గ్రేడ్లో. సో పెద్ద అమ్మాయి అయిపోతుంది కదా. సునైనా గారు అప్పుడు చిన్నగా ఉన్నారు. సో షీట్ అమ్మోరు సినిమా మీకు వచ్చిందా మ్యామ్? ఓ, సో కాకపోతే ఏజ్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఇంకా నేను చేయలేదు, నేనేం గ్యాప్ ఏం తీసుకునేది, లేకపోతే నేను అదే ప్రొఫెషన్గా కూడా లేదు, అది సరదాగా చేసింది. అది తర్వాత అలా వచ్చింది. తర్వాత స్టార్ 2000 10th గ్రేడ్లో ఉన్నప్పుడు స్టార్ 2000 కంటెస్ట్ పెట్టారు. దానికి అప్లై చేసి దాంట్లో వెళ్ళి పరదేశీ సినిమా కోసం సెలెక్షన్స్లో నేను శివాజీ గారు మళ్ళీ అక్కడే ఇద్దరం సెలెక్ట్ అవ్వలేదు, సెకండ్ వచ్చింది మా ఇద్దరు. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది ఆ స్టార్ 2000 కంటెస్ట్ 1995 నుంచి. ఏ ముహూర్తాన్ని కలిశారో కానీ మంగపతి కంటిన్యూ అవుతుంది. అవును. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఒక పాట మాత్రం రెగ్యులర్ గా పాడుతూ ఉంటారు, కీరవాణి. మ్యామ్ అసలు మీరు ఆ మూవీస్ చేసినప్పుడు కానీ ఇలాంటి సాంగ్స్ అన్ని విన్నప్పుడు కానీ అనుకున్నారే ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఇంత ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అని? అంటే లేదు, నాకు అంటే సినిమాల గురించి అప్పుడు ఏం తెలీదు. అనుకోకుండా సినిమాలో తీసుకున్నారు, అనుకోకుండా చేయడం జరిగింది. అది కూడా నేను కొంచెం ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, కొంచెం ఇంటర్మీడియట్ అనుకోండి, బై ద టైం రిలీజ్ అయ్యేసరికి ఇంటర్ 2nd yearకి వచ్చాను. సో చేస్తున్నప్పుడు కొంచెం 10th కొంచెం ఓవర్లాప్, మళ్ళీ ఇంటర్మీడియట్ అలా ఉన్నప్పుడు. మీరు స్టడీస్ లో ఉండగానే ఇవన్నీ చేసేవారు? అవును. అంటే ఇప్పుడు అదే కెరియర్ అవుతే ఇది వదిలేసి చేసేవాళ్ళం, బట్ అది కెరియర్ గా తీసుకోవాలా లేదా అనే డెసిజన్ లో లేను నేను. సో అది చదువుకుంటూ అలాగే చేస్తూ ఉన్నాను. సో స్వయంవరం అలా అయిపోయింది అనమాట. శివాజీ గారు అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని వరకు వచ్చింది. దిస్ మెనీ ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 30 years అనుకోండి. కానీ మాకు ఒక విషయం తెలిసింది. ఏంటి? మీరు తొందరలో ఒక షోలో జడ్జిగా రాబోతున్నారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఎలా అనిపిస్తుంది ఆ షోలో మీరు జడ్జిగా రావడం ఇవన్నీ? 2006 నుంచి 2011 వరకు ఆన్ అండ్ ఆఫ్ రియాలిటీ షోస్ చాలా చేస్తూ ఉన్నాను. 2011 నుంచి ఎప్పుడైతే జాబ్ తీసుకున్నానో ఇంకా రియాలిటీ షోస్కి వెళ్ళలేదు, ఇండియాకి వెళ్ళలేదు. సో అప్పటి నుంచి ఇంకా నా జాబ్ స్టార్ట్ అయింది. నేను ఐటీలో పనిచేశాను. ఇంత పెద్ద హీరోయిన్ గా చేసి ఇంత పెద్ద స్టార్ అయి ఉండి ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ జాబ్ చేశారా? జాబ్ మరి చదువుకున్నాం కదా, చదువుకున్నందుకు మరి ఏదో ఒకటి చేస్తే బెటర్ కదా. సో ఐటీలో పనిచేశాను 2011 నుంచి. ఆల్మోస్ట్ మొన్న తమ్ముడు సినిమా షూటింగ్కి వచ్చేంత వరకు కూడా చేశాను. ఆ షూటింగ్కి వచ్చానని రిజైన్ చేసి వచ్చాను. జాబ్ మీకు ఎట్లా అనిపించింది? జాబ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమే, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఆఫీస్కి అంతే. ఎందుకు మ్యామ్ ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అసలు? అంటే మామూలుగా ఇప్పుడు నేను సినిమాకి రాకపోయి ఉంటే ఇంజనీరింగ్ చేసి అలాగే చదువుకుని అలాగే వెళ్ళేదాన్ని, అదే రౌట్లో ఉండేదాన్ని. మధ్యలో ఈ టర్న్ వచ్చింది, ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, మనము ఏదో ఒకటి ఖాళీగా ఉండడం అలవాటు లేక ఏదో ఒకటి చేయాలి, చదువుకున్నాం కదా మనం, ఏదైతే చేసేవాళ్ళం కదా అని అలా స్టార్ట్ చేసి అలా ఆపర్చునిటీ వచ్చింది, అలా చేసుకుంటూ వచ్చాం. జాబ్ చేస్తూ మళ్ళీ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనిపించింది? మళ్ళీ ఫీల్డ్ లో అది ఆఫర్ వచ్చింది కాబట్టి వచ్చాను అంతే. ఫీల్డ్ లోకి మనం అనుకుంటే రాము. సో అది ఆఫర్ వచ్చింది, ఆఫర్ వచ్చినప్పుడు వచ్చి చేసాం అంతే తప్ప. మీ ఇంట్లో చెప్పారా మళ్ళీ నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను చేద్దాం? అంటే దాని ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి, అది వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒక రీజన్ వల్ల అది ఐదర్ రోల్ చాలా చిన్నదో లేకపోతే ఏదో రీజన్ వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. మా ఇంట్లో రాగానే ప్రతిదీ డిస్కస్ చేసినట్టు ఇది డిస్కస్ చేసినప్పుడు అప్పుడు చెప్పాను, దీనికి పొటెన్షియల్ ఉంది, మిగతా వాటికి అవి అంత సాటిస్ఫాక్షన్ లేదు, ఇది అయితే బాగుంటుంది. సో అయితే మరి ఒకవేళ అప్పటికి ఇంకా సెలెక్షన్ కూడా అవ్వలేదు కదా. సో దే జస్ట్ టోల్డ్ మీ ఇలా ఉంది అని. సో ఒకవేళ సెలెక్ట్ అవుతే
ఇలాంటి పరిస్థితి రావచ్చు, అప్పుడు ఏం చేయాలి అంటే మా పిల్లలు మా ఆయన చెప్పారు, వెళ్ళి తీసుకో, నీకు వచ్చినప్పుడు తీసుకోవాలి, మనం కావాలన్నప్పుడు రాదు. ఇప్పుడు నాకు ఒక సినిమా చేస్తాను అని చెప్తే ఇప్పుడు రెడీగా ఎవరున్నారు? ఎవరు లేరు. మనకి వాళ్ళు రాసుకుని వాళ్ళు రెడీగా ఉండి తీద్దాం అనుకున్నప్పుడు, మనం ఆప్షన్లో వచ్చినప్పుడు మనకి కాల్ వస్తే అప్పుడు కదా మనం తీసుకోవాలి. మనం ఎప్పుడో 10 years లేటర్ నాకు ఇప్పుడు రాయండి అంటే ఎవరు రాయరు కదా. సో మనం రాసినప్పుడు మనకి వచ్చినప్పుడు కాల్ సద్వినియోగం చేసుకున్నాం లేదా ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయలేం, వచ్చింది బాగా యూస్ చేసుకోగలం. దట్ ఈస్ ద థింగ్. అది ఈ ఫీల్డ్ అనే కాదు, ఎనీథింగ్ వచ్చినప్పుడు ఆలోచించుకోండి ఏది ప్రయారిటీ, ఏది మీరు చేయలేకపోతే డోంట్ డూ ఇట్. వచ్చినప్పుడు మీకు అది కావాలి అనిపించినప్పుడు అది ఆ టైంలో తీసుకోవడమే కరెక్ట్. ఆ టైంలో మీకు పరిస్థితుల వల్ల తీసుకోలేకపోతే రిగ్రెట్ అవ్వద్దు. తెలుగు సినిమాల్ని ఒక ఊపేశారు కొన్ని సినిమాలతో. ఆ టైంలో మీరు నెక్స్ట్ నా కెరీర్ ఏమవుతుందో, నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తే నా ఫ్యూచర్ ఏంటో అనేది ఆలోచిస్తారు. బ్లైండ్గా వెళ్ళి బ్లైండ్ క్యారెక్టర్ చేశారు, ఏంటో రహస్యం ఏంటి? ఇప్పుడు నాకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఎవరినైనా వెళ్ళి అడిగి మీరు నాకు దీన్ని అడ్వైస్ చేయరా అనేటట్టుగా ఎవరు లేరు నాకు. అది అంటే యాక్సిడెంటల్గా అలా అయితే తప్ప, లేకపోతే నాకు ఇప్పటికప్పుడు వర్ష నాకు ఇది డౌట్ ఉంది, నాకు ఇది ఇలా ఏం చేయాలనుకున్నా, ఇలా వచ్చింది ఏంటి అని అడిగేలాగా ఎవరు లేరు. సో అలాంటి సిచ్యువేషన్లో మనమే తీసుకోవాల్సిన డెసిషన్. సో అప్పుడప్పుడు కానీ ఎవరో అంటే మనం నా గట్ ఫీలింగ్ చెప్పింది ఇది చాలా మంచి రోలు, ఇది మనము చేస్తే చాలా బాగుంటుంది, వెదర్ ఇట్స్ అ హిట్ ఆర్ అ ఫ్లాప్. హిట్ అవుతుందని నేనైతే అనుకోలేదు, ఎందుకంటే బ్లైండ్ ఎవరు చూస్తారు అని. సో హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా మనము చేయలేని అంటే ఇప్పుడు నాకు కావాలంటే ఇలాంటి రోల్ రాదు అంత స్ట్రాంగ్గా, దానికి ఉన్నంత ఇదిగా. సో మనం వచ్చినప్పుడు తీసుకుందాం, లైక్ ఐ సెడ్. సో అనుకుని ఇది చేద్దాము అని ఒక గట్ ఫీలింగ్తో ఒప్పేసుకున్న మాట నిజమే. తర్వాత అందరూ చెప్పారు ఇది డీ గ్లామరు, ఒక కమర్షియల్ హీరోయిన్గా వెళ్ళాలనుకుంటే మీరు ఆర్ట్ ఫిల్మ్లన్నీ చేస్తారేంటి అండం. సో ఎందుకు చేస్తున్నారు అని ఒకళ్ళిద్దరు ఒప్పేసుకున్నాక అన్నారు. సో బ్యాక్ ఆఫ్ అవ్వాలనుకోలేదు. సో మనం కమిట్మెంట్ ఏదో ఒకటి అయింది, చేసేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఒక ఫియర్ ఉంది, ఏంటి ఇలా అంటున్నారు, దీనివల్ల నెక్స్ట్ ఫిల్మ్స్కి ఇలాంటి ఎఫెక్ట్ కూడా ఉంటుందా, నాకేమీ అర్థం అలా. ఇప్పుడున్నంత నాకు తెలిసి అప్పుడు మీకు లేదు, ఏమీ నాలెడ్జ్ ఏమీ లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాది కూడా ఏజ్ చాలా చిన్నది, నేను కూడా అప్పుడు చేసినప్పుడు 18-19 years. 2000లో రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 week అవుతే రామానాయుడు గారు మనకి 1 crore పోయిందమ్మా అని అన్నారు. రిలీజ్ అయిన 1 week తర్వాత డబ్బులు పోయాయి అన్నారు. పోయాయి, వి లాస్ట్ ఇట్ అనుకుందేలే అని ఆయన అన్నారు. అంటే ద రిజల్ట్ ఈస్ నాట్ గుడ్ అని అర్థమైపోయింది. తర్వాత సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ద పబ్లిసిటీ కొంచెం ఏదో చేస్తూ ఉన్నారు. సో సడన్లీ ద సాంగ్ పిక్అప్, తర్వాత కంటేనే అమ్మని అది పికప్ అయింది. దెన్ సడన్లీ సెకండ్ వీక్కి టోటలీ ద సినారియో చేంజ్డ్. నెక్స్ట్ 1 weekకి వచ్చి మళ్ళీ రామానాయుడు గారు మనకి 1 crore లాభం అమ్మ రికవర్ అయిపోయి ఇంకా కొంచెం వచ్చింది ప్రాఫిట్. సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఎవ్రీబడి స్టార్టెడ్ టు అప్రిషియేట్ అని తర్వాత ఏమైపోయిందంటే అది సినిమా టీవీలో వేసి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒకసారి వస్తుంది. పిల్లలు ఇంట్లో ఏదైనా గొడవ చేసినప్పుడు అమ్మాళ్ళు కొడతారు కదా, కొట్టినప్పుడు కంటేనే అమ్మ అని అంటే ఫన్ వేలో కూడా చేస్తున్నారు. మ్యామ్ ఆ రోజు మీకు సార్ ఏదైతే కాల్ చేసి లాస్ అని అన్నారో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? అసలు చాలా బాధేస్తుందండి, ఎందుకంటే మనం ఏదన్నా కూడా మనము చాలా ఇప్పుడు కూడా మనకి తెలిసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత మెచ్యూరిటీ ఉండి వి నో సినిమా అంటే మనం చేస్తాము, కష్టపడి చేస్తాము, బట్ బాగాలేకపోతే బాగాలేదు అంతే, దెర్ ఇస్ నో క్వశ్చన్. సో అది తెలిసిన ఆ టైంలో పెద్ద అంత మెచ్యూరిటీ లేకపోయినా బట్ మనము ఏం చేయగలము, ఏం చేయలేము. సో ఒకలాంటి చాలా బాధేస్తుంది, ఎందుకంటే మనము ఆ సినిమా ఒక రోజులో చెప్పేసినా కూడా మనం అది ఒక 1.5 year ట్రావెల్ ఉంటుంది దాంతో. సో ఆ 1.5 year మనం ఎమోషన్ దాంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఒక డేలో చెప్పినప్పుడు బాధేస్తుంది. ఇప్పుడు కూడా వేస్తుంది, అందరికీ వేస్తుంది, ఇది నాకు ఒక్కదానికే కాదు. కానీ కొంతమంది మెచ్యూరిటీ లెవెల్స్ హై ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, కొంతమంది చేయలేరు.
చేయలేరు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ పీపుల్ కెన్ నాట్ డీల్ విత్ ఇట్. కానీ మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, లైఫ్లో ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ బ్యాక్ టు బ్యాక్ అది ఒక సేమ్ బోట్లో వెళ్తూ ఉంటాయి. సక్సెస్ ఇవాళ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా సక్సెస్ వస్తుందని లేదు, ఇవాళ ఫెయిల్యూర్ వచ్చిందని రేపు కూడా ఫెయిల్యూర్ వస్తుందని లేదు. సో దిస్ ఇస్ నాట్ ద ఎండ్. సో మనం ఇవాళ సక్సెస్ వచ్చింది, సో రేపు కూడా సక్సెస్ వస్తుందని గ్యారంటీ లేదుగా. లేదు. సో రేపు మళ్ళీ కొత్తది స్టార్ట్ చేయాలి. సో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గెటప్ అండ్ వాక్ అండ్ మళ్ళీ ట్రై చేసి ఫస్ట్ నుంచి ట్రై చేసి సక్సెస్ అవ్వాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా, లవ్ ఫెయిల్యూర్ వచ్చినా, ఎవరైనా మోసం చేసినా, సూసైడ్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీని సఫర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మ్యామ్? మా అమ్మాయికి అయితే నేను ఇది చెప్తాను, దట్స్ ఆల్ ఐ విల్ సే. ఫెయిల్యూర్స్ సక్సెస్ గురించి ఇప్పుడే చెప్పినట్టు, మనం ఏమి చేసినా లైఫ్లో అవి రెండే ఆప్షన్స్, అదే సక్సీడ్ అవుతాము, ఫెయిల్యూర్. అది ఏ లెవెల్స్లో అనేది మళ్ళీ వేరీ అవుతుంది. సో అది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటాను, లవ్ ఫెయిల్యూరు ఇవన్నీ అంటే దే ఆర్ ఆల్ వెరీ డిఫికల్ట్ టాపిక్స్. ఇవి మనం డిస్కస్ చేసుకుంటే ఇది ఎలా వెళ్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు లవ్ మీ పేరెంట్స్ ఇచ్చే లవ్ కంటే ఎవరైనా ఇచ్చేది ఎక్కువ, ఏదో ఒక రీజన్ వల్ల వర్క్ అవ్వలేదు. ఇప్పుడు కాకపోతే రేపు పెళ్ళయ్యాక వర్క్ అవ్వకపోవచ్చు. కొంతమందికి అలా అవ్వట్లేదు, కొంతమందికి ఇది, కొంతమంది ఈగోకి పోయి పాడు చేసుకుంటున్నారు. వాట్ ఎవర్ దర్ సినారియోస్ ఆర్, ఏదైనా ఆ సినారియో అవ్వనియండి. కాకపోతే మీకు ఏదైనా వర్కౌట్ అవ్వకపోతే గో లుక్ అహెడ్. ఇంకా బాగు చేసుకోగలమా చూసుకోండి. బాగు చేసుకోలేకపోతే అది ఇంకా నాకు ఇది అవ్వదు, ఈ రిలేషన్షిప్ నాకు పెయిన్ ఇస్తుందంటే ఇలా పట్టుకొని కూర్చోవద్దు. లెట్ ఇట్ గో. అసలు చనిపోవడం అనేది ఆప్షనే కాదు. అది అసలు దట్ ఈస్ నాట్ ఓకే అట్ ఆల్ ఫర్ ఎనీబడి. అసలు ఆ థాటే నాట్ ఓకే. అది వీక్ పీపుల్ అని కాదు, పేరెంట్స్ని, మీ లవ్డ్ వన్స్ని, ఎవరైతే మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ హర్ట్ చేస్తున్నారు. మీరు మిమ్మల్ని హర్ట్ చేసుకోవట్లా, మీరు అనుకుంటున్నారు నేను దాన్ని హర్ట్ చేసుకుంటున్నానని. అది ఒక ఆవేశంలో తీసుకున్నారు. అది 2-3 days అయితే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది ఇంకో రకంగా. ఆర్ మీరు యాక్సెప్ట్ చేసేస్తారు, మన పెయిన్ మనం యాక్సెప్ట్ చేసేస్తాం కూడా ఇస్తే. సో ఇవన్నీ ఉంటాయి. హరీగా డెసిషన్స్ తీసుకొని చచ్చిపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం రిలేషన్షిప్ని మనం బాగు చేయించుకోగలం అనుకుంటే చేసుకుందాం. చేసుకోలేనిది పరిస్థితి వచ్చిందంటే దాన్ని పట్టుకొని కూడా వేలాడొద్దు. అట్లీస్ట్ అదర్ పర్సన్ అయినా హ్యాపీ ఉంటారు కదా, మనమైనా మూవ్ ఆన్ అయిపోతే. సో జస్ట్ లెట్ ఇట్ గో. అండ్ మీరు మీ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవ్రీబడికి ఒక ఎయిమ్ ఉండాలి లైఫ్లో, ఏం చేయాలని. అంటే ఇప్పుడు మనము లవ్ ఫెయిల్యూర్స్ అనేది ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇంకొకళ్ళు మంచి వాళ్ళు దొరకచ్చు, మనము ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా తెలుస్తుంది? అంటే ఆ పర్సన్ మనకి సెట్ అవ్వలేదు, ఆ పర్సన్ కూడా బ్యాడ్ అవ్వకపోవచ్చు, మనకి సెట్ అవ్వలేదు, సమ్ రీజన్ మనకి వర్కౌట్ అవ్వలేదు, ఆ రిలేషన్షిప్ నడవలేదు, మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇమ్మెచ్యూరిటీ అవ్వచ్చు, అదర్ పర్సన్ అవ్వచ్చు, మంద అవ్వచ్చు, లేకపోతే పక్క వాళ్ళు చెప్పేది అయ్యొచ్చు. సో మెనీ రీజన్స్ వై ఇట్ డజంట్ వర్క్. సో అవన్నీ ఏంటో ఐడెంటిఫై చేసి క్లారిటీ తెచ్చుకొని మీకు ఏం కావాలో చూసుకొని దాన్ని ప్రకారం వెళ్ళండి. డోంట్ హర్ట్ ఎనీబడి, డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. లవ్లో ఫెయిల్యూర్ అయి బాధపడే వాళ్ళు ఒక జోనర్ అయితే, లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళు ఒక జోనర్ ఉంటారు. ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం కూడా ఆలోచించుకోవాలి, వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని. ఆయన కొన్నిసార్లు మనం బియాండ్ మన చేతిలో ఉండొచ్చు, మనం నిజంగా నమ్మించేయచ్చు, మనం ఫీల్ అని అవ్వచ్చు, కానీ ఆ పొజిషన్లో ఉండద్దు ఎవరు. నేను కోరుకుంటున్నాను. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ హార్డ్. అది రావద్దు అని విష్ చేస్తున్నాను అందరికీ. కానీ మనము ఏం చేయాలి అంటే జస్ట్ అదే చెప్పాను కదా, మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే తన లగ్జరీ కోసమో, లేకపోతే తన షాపింగ్ కోసమో, లేదు తన ఎంటర్టైన్ అవ్వడం కోసం అబ్బాయిని మోసం చేసేస్తూ ఉంటుంది. అబ్బాయి ఏదో తన పర్సనల్ థింగ్స్ కోసమో సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేసి, ఏమనిపిస్తుంది మీకు ఇలా మోసం చేసే వాళ్ళని చూస్తే? వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి తప్పు అని తెలుసు. చిన్నపిల్లలు కాదు కదా, సో వాళ్ళకి తెలిసి చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి? ఎడ్యుకేట్ చేయలేము. ఇప్పుడు మీరు ఇలా చేయకూడదు, ఇది చెప్తే వింటారా? వినరు. సో ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్ ఏమో, మరి నాకు తెలీదు. మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళకి అది చాలా హ్యాపీనెస్, అది గ్రేట్నెస్ ఏమో, మరి వాట్ ఈస్ ద రీజన్ నాకు కూడా తెలీదు. వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసే చేస్తున్నారండి. తెలిసి చేసే వాళ్ళకి నేనేం చెప్పగలను?
అలా చేసే వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తాడంటారా? తప్పకుండా అండి, తప్పకుండా వాళ్ళకో వాళ్ళ లవ్డ్ వన్స్కో ఎవరికో ఒకరికి తగులుతుంది, డెఫినెట్లీ తగులుతుంది. కర్మ ఇస్ దేర్ కదా. కర్మ నేను బిలీవ్ చేస్తాను. మనకి ఏం చేస్తామో దాన్ని రిటర్న్ మనకు వస్తుంది. ఇంకొక ఫామ్లో వస్తుంది. ఇప్పుడు నీకు రాకపోతే నీ లవ్డ్ వన్స్కి వస్తుంది రేపు. ఎనీథింగ్ ఇట్ విల్ కమ్. నేను బిలీవ్ చేస్తాను. అది దట్స్ అ నేచర్. కర్మ అని మనం పెట్టుకున్నాం కానీ ఇట్స్ నేచర్ రియాక్షన్ అని. ఈ నేచర్ అనేది మంచి చేస్తే మంచి ఇస్తుంది, చెడు చేస్తే చెడిస్తుంది అని అందరూ బేసిక్గా మీలాంటి పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు అంటే ఏజ్ అని కాదు. సో మీరు అంత వర్క్ చేసి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఎప్పుడైనా మీ లైఫ్లో మీకు చెడు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఆ రియాక్షన్ కొట్టడం మీరు ఎప్పుడైనా చూసారా మ్యామ్? నేను ఎప్పుడు విష్ చేయలేదండి. అంటే నాకు చెడు చేసినా కూడా పెద్దగా అంటే నాకు అది ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. పేరెంట్స్ ప్రేయర్స్ అనో లేకపోతే నేను మంచిగా ఉండడం వల్ల గుడ్ విషెస్ ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది నన్ను. నాకు పెద్ద ఇష్యూస్ అవ్వాల్సినప్పుడు కూడా అది అవ్వకుండా సో సమ్ టైమ్స్ వీల్ హ్యావ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో కూడా నన్ను ఏదో ఒక పవర్ ప్రొటెక్ట్ చేసింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. మీరు చాలా సక్సెస్ అవుతూ హ్యాపీగా హెల్దీగా ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు కిడ్స్తో. మీరు వర్క్ చేశారు, జాబ్ చేశారు, మళ్ళీ మా ఫీల్డ్కి వచ్చారు, మళ్ళీ మనం అందరం కలిసి వర్క్ చేస్తున్నామంటే మీ హస్బెండ్ మిమ్మల్ని అర్థం చేసుకున్న అదే అవ్వచ్చు, లేకపోతే మీ లవ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న కొంతమంది కపుల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ తీసుకోవడం, పిల్లల్ని వదిలేసేయడం, అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. సో ఇది ఎందువల్ల జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే గైడెన్స్ ఇవ్వడం కాదు, సో మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలా జరగడానికి? తెలియదండి, వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు. అంటే ఈగో ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే నువ్వు చెప్తే నేను చేసేది ఏంటి అనేది ఒకటి రావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ టైం అయ్యాక ఇంకా నా వల్ల కావట్లేదు బాబు అని అయిపోవచ్చు. అంటే ఒక రకంగా మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకునే బదులు అట్లీస్ట్ యూ స్టే అవే ఫ్రమ్ దట్ రిలేషన్షిప్ అండ్ కంటిన్యూ యువర్ జర్నీ. దట్ బెటర్ కదా. ఇది కూడా రాకుండా ఉండడానికి ఎంత వీలవుతే అంత ట్రై చేయాలి. ఎవ్రీబడి హ్యాస్ టు ట్రై. ఎందుకంటే అది ఎఫర్ట్ బోత్ సైడ్స్, ఒకళ్ళే పెట్టలేరు. ఒక వైఫ్ కానీ ఒక హస్బెండ్కి కానీ ఒక ప్రాబ్లం వస్తే సో మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మ్యామ్? అసలు వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లో దూరకూడదు, అస్సలు దూరకూడదు. ఎందుకంటే ఇన్ ది ఎండ్ వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు, మనమే పిచ్చి మొహాలు అయిపోతాం. ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, ఒకవేళ నిజంగానే అంత సీరియస్గా వస్తే కూడా వాళ్ళు వచ్చి పెద్దరికం తీసుకోమని చెప్పి మనకి ఇద్దరికి వచ్చి చెప్పి, ప్లీజ్ మాకు ఈ ఇష్యూ వచ్చింది, నువ్వు పెద్ద రాయుడులాగా తీర్పు చెప్పు అన్నట్టుగా ఏదైనా మనకు ఆ పెద్దరికం ఇచ్చి మనకి చెప్తే అప్పుడు రెండు సైడ్స్ ఏంటి చూసుకొని నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేయకు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎవరు విన్నర్ స్టేజ్లో లేరు. కానీ ఒక స్టేజ్ వచ్చేస్తుంది వేర్ ఇంకా మనము ఇటు వెళ్ళలేము. సో నేను డివోర్స్ కూడా తీసుకోలేను, సో నేను ఇంకా ఐల్ ఎండ్ మై లైఫ్. ఆ స్టేజ్ వస్తే మాత్రం దానికంటే డెఫినెట్లీ డివోర్సే బెటర్. వద్దు అనుకున్నప్పుడు మాత్రమే మనం తెంచుకోవాలి ఏదైనా. అంటే ఆ లెవెల్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆ గొడవలు ఏంటో నాకు తెలియదు, నేనైతే ఫేస్ చేయలేదు. మా ఇంట్లో అసలు గొడవలే ఉండవు. గొడవలు అడుకోరా మేడం? నాకు గొడవ వచ్చేది ఏదైనా ఉంటే, నువ్వు టవల్ ఎందుకు ఇక్కడ పెట్టావు, కొత్తిమీర తెమ్మంటే కరివేపాకు తెచ్చావేంటి, ఎవ్రీబడి ఈజ్ బిజీ. పొద్దున్న ఆయన వెళ్ళిపోతారు, పొద్దున్నే లేచి స్కూల్కి తీసుకెళ్ళి వచ్చి ఇంకేముంటుంది. అంటే మ్యామ్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే, నువ్వు నన్ను జాబ్ చేయనివ్వట్లేదు, లేకపోతే నాకు ఇష్టమైంది నన్ను చేయనివ్వట్లేదు. కొంతమంది వైఫ్స్ అయితే వాళ్ళ హస్బెండ్ నుంచి రీసెంట్ టైంలో నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడనివ్వట్లేదు, నాకు వీడియోస్ చేయాలని ఉంది, లేకపోతే నాకు బట్టలు ఇలా వేసుకోవాలని ఉంది, నా లైఫ్ ని లీడ్ చేసుకుంటాను అనే పీపుల్స్ కూడా కొంతమంది ఉన్నారు. అంటే నేను అదే చెప్తున్నాను, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి, వాళ్ళ బాండ్ బట్టి. ఇప్పుడు టూ మచ్ కంట్రోలింగ్ ఎవరైనా చేసినా కూడా బోత్ ద సైడ్స్ ఒక లెవెల్ వరకు తట్టుకోగలరు, అక్కడ వరకు వాళ్ళు కూడా అలౌ చేస్తారు. వర్ష అయితే ఒకలా తట్టుకుంటుంది, నేను లాయా అయితే ఇంకోలా తట్టుకుంటుంది. సో బికాస్ అది ఏజ్ డిఫరెన్స్ ఉంది, జనరేషన్ డిఫరెన్స్ ఉంది, దేర్ ఇస్ అ డిఫరెన్స్. అండ్ కొంతమంది డిపెండెంట్ గానే ఉండగలరు, వాళ్ళు వర్క్ చేయరు, సో వాళ్ళు డిపెండెంటే కాబట్టి వాళ్ళకి చాయిస్ కూడా ఉండదు. సో ఇలా ఉన్న వాళ్ళు తట్టుకోవచ్చు. కొంచెం ఇలా రకరకాలు ఉంటాయి. సో నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావో చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫైట్ చేయి, నీకు కావాల్సినట్టుగా అందరితో నువ్వు ఫైట్ చేయి, బట్ కానీ నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావో
తెలుసుకో. అది ఇంపార్టెంటా, నీ ఫ్యామిలీ లైఫ్ కంటే ఇంపార్టెంటా, నీ హస్బెండ్ కిడ్స్ నీకు ఒక సెక్యూర్డ్ లైఫ్ ఉంది, ఈ లైఫ్ కంటే ఇంపార్టెంటా చూసుకో. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా ఇది చెయ్యొద్దులయా అది చెయ్యొద్దని అంటే సపోజ్ మీరు జాబ్ నుంచి మళ్ళీ ఫీల్డ్కి వచ్చారు కానీ అప్పుడున్నది వేరు ఇప్పుడున్నది టోటలీ వేరు, ఎప్పుడైనా సార్ వద్దు నువ్వు మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ బాగాలేదు అట్లా ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగింది? లేదు, చెప్తే నేను ఇక్కడ అసలు ఉండేదాన్ని కాదు. చెప్పుంటే మీరు ఆగేవారా? ఆగిపోతాను. ఎందుకంటే నాకు నా పిల్లలు నా హస్బెండే ఫస్ట్. పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు వెళ్ళి వర్క్ చేయి, నీకు వచ్చింది, నువ్వు బాగా చేయగలవు, నువ్వు బాగా చేస్తావు, నువ్వు మా కోసం ఆగిపోవద్దు, మేము బాగా చూసుకుంటాం, మేము బాగా చదువుకుంటాం, మేము బాగా ఉంటాం, నువ్వు వెళ్ళి చేయి అన్ని చెప్పారు కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చి చేయగలుగుతున్నాను. ఇన్ని రోజులు లేకపోతే ఎలా ఉంటానండి? వాళ్ళ కోసం మళ్ళీ నేను ఫైట్ చేసేందుకు వస్తాను. వాళ్ళు వెళ్ళమన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి మేము చూసుకుంటాం మా సంగతి, నీకు వచ్చినప్పుడు నువ్వు చెయ్యి. నేను చెప్పాను కదా, ఆపర్చునిటీ వచ్చినప్పుడు అడిగాను వాట్ కెన్ వి డూ, ఇప్పుడు ఏంటి మన సినారియో అంటే. మీరు నిర్ణయం మీరు తీసుకున్నారా వాళ్ళే వద్దన్నారా? ఎప్పుడు పెళ్లి టైంలో? లేదు నేనే తీసుకున్నాను, వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ ఉంటాను, ఇక్కడ వర్క్ చేయాలి అంటే నేను అప్ అండ్ డౌన్ చేయాలి. ఇప్పుడు సినారియోలో ఇంత అండర్స్టాండింగ్ వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి మాకు 20 years అవుతుంది పెళ్ళి. 20 years is a long time. సో మాకు అండర్స్టాండింగ్ వచ్చేసింది, మా ఇద్దరు ఏంటి ఎలా ఆలోచిస్తామో తెలుసు. ఇప్పుడు దెర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు ఏమీ లేదు. నా రెస్పాన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ ఒక లెవెల్లో ఉన్నాయి, అన్నీ చూసుకుని అన్నీ ప్లాన్ చేసుకుని అన్నీ ఓకే అవుతేనే చేయగలం. ఇది మా లైఫ్ మేము డిజైన్ చేసుకున్నట్టు. ఇది అందరికీ వర్క్ అవుతుందని నేను అనట్లేదు, కొంతమంది హస్బెండ్స్ చేయలేరు, దే కెనాట్ డూ ఇట్. మా హస్బెండ్ ఇస్ కేపబుల్, అది నా లక్. బట్ అట్ ద సేమ్ టైం నేను గ్రాంటెడ్గా తీసుకోలేను, 100 సార్లు అడుగుతాను, ఈజ్ ఇట్ ఓకే, ఇంకొక సినిమా చేస్తున్నాను, ఈజ్ ఇట్ ఓకే, ఉండనా, ఇవన్నీ మాట్లాడుతుంటా రెగ్యులర్గా. ఆయన ఓకే అంటేనే చేయగలను, లేకపోతే నేను అస్సలు ఒక్క నిమిషం కూడా చేయలేను. అందుకే మ్యామ్ అసలు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అందుకనే అంత తొందరగా పెళ్లి చేసుకున్నాను, అందుకనే అంత నా కెరియర్ని వదిలేసి వెళ్ళాను. బికాస్ ఆ పర్సన్ నాకు మళ్ళీ అలాంటి పర్సన్ దొరకరు. మా హస్బెండ్ వలన 24 yearsకే పెళ్లి చేసుకున్నాను. ఎవరు 24కి చేసుకోలేదు, ఆ టైంలో అసలు చేసుకోవట్లేదు. ఎస్పెషలీ హీరోయిన్గా చేసుకోరు. సినిమాలు నాకు ఇంపార్టెంట్, ఒక 10 years తర్వాత చేసుకుందాం అంటే ఈ పర్సన్ రాకపోవచ్చుగా, ఇంకొకళ్ళు ఎవరో రావచ్చుగా, ఆ పర్సన్తో నాకు ఎలా రిలేషన్షిప్ ఉంటుందో నాకు తెలియదు. నవ్ ఐ హ్యావ్ హిమ్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఇది లాంగ్ లాస్టింగ్. దట్ ఈస్ ద కాల్ ఐ టుక్. నేను తీసుకున్నాను అలా. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు ఒక్క మాట చెప్పాలంటే సార్కి ఏం చెప్తారు? ఇదే సార్. అయ్యో నేను రోజు చెప్తాను, నేను ఇవాళ ఇక్కడ వచ్చి చేస్తున్నాను, నేను నా సినిమా కానీ నా ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేసినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ సపోర్ట్. మై కిడ్స్ మోర్ దాన్ హిమ్, అంటే ఆయన పెద్ద కదా, సో ఆయన చేయడంలో గొప్ప కాదు. ఎక్కడ గొప్ప అంటే మా పిల్లలు సపోర్ట్ చేయడం. అమ్మ నువ్వు వచ్చేయి అని ఒక్కసారి, వి మిస్ యూ బట్ ఐ వాంట్ యూ టు గో వర్క్ అండ్ కమ్. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ అనే ఒక మాట ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల కోసం సర్వస్వం ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు వాళ్ళ ఒక లైఫ్ కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయకుండా, కేర్ చేయకుండా ఇంట్లోంచి బయటికి గెంటేయడం, అనాథాశ్రమంలో వేయడం, అసలు దారుణంగా చేస్తారు మ్యామ్. అసలు ఇది అది అని ఇప్పుడు దిస్ ఇస్ ద సినారియో యూర్ టెల్లింగ్. కాకపోతే ఏంటంటే రిలేషన్షిప్స్ మీద అసలు ఎవరికి రెస్పెక్ట్ లేదు. అది ఏదైనా అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పేరెంట్స్ కిడ్స్ బాండ్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ కిడ్స్ ఇటువైపు అవ్వచ్చు, లేకపోతే స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఎనీ రిలేషన్షిప్లో అసలు బేసిక్గా ఉండాల్సిన రెస్పెక్ట్, ఒక బౌండరీ, ఒక లైన్ ఏవి ఫాలో అవ్వట్లేదు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే మనము ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ రావు. అంటే ఏంటి మేము, అంటే జనరేషన్ ప్రాబ్లమా, లేదా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియానా, లేదా ఇప్పుడున్న ఈ ఫ్రెండ్సా, లేకపోతే దేనివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి? అన్నీ కొంచెం అయి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు. నేను ఏమనుకుంటున్నాను అంటే బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఇస్ ఒక రెస్పెక్ట్, అంటే ఫ్రీడమ్ నాకు కావాలి, నేను నాకు ఏం కావాలంటే అది డిసైడ్ చేసుకోవచ్చు. ఎస్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్, బట్ నీ
డెసిషన్ వల్ల వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారు, లేకపోతే నీతో పాటు ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ సఫర్ అవుతున్నాయి అనేది ఒక ఇష్యూనే. రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి ఏమవుతుందో అనే థింకింగ్ ఉండదంటారా మ్యామ్? అంటే చిన్నప్పటి నుంచి మన అమ్మ అంటే తన లైఫ్ని మొత్తం ఇట్లా వదిలేస్తుంది మన కోసం. సో అవన్నీ గుర్తు రావంటారా మ్యామ్? నాకు తెలిసి నా వరల్డ్లో అయితే ఇట్స్ ఇంపాసిబుల్. నా పేరెంట్స్ ఒప్పుకోకపోతే నేను ఏ పని చేయలేను. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేశారు, నన్ను తీసుకెళ్ళి మా హస్బెండ్ దగ్గర పెట్టారు. ఇప్పుడు మై హస్బెండ్ బికేమ్ మై పేరెంట్స్, లైక్ మై పేరెంట్స్, లైక్ హీ హ్యాస్ టు అగ్రీ. సో ఒప్పుకోకపోతే నేను చేయలేను. చూస్తారా మ్యామ్ ఎక్కడైనా మీరు రీల్స్ అట్లా? రీల్స్ ఏంటండి, మనం వింటూ ఉంటాం కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని పెట్టి అవన్నీ చూస్తాం, వాళ్ళ బాధలు వింటూ ఉంటాం. ఉన్నారు అంటే నేచర్ కాదు, అది బియాండ్ నేచర్. అంటే ఇంకా వాళ్ళని ఏం చెప్పాలో నాకు తెలియదు. సరే, మీరు అడిగే క్వశ్చన్స్ లాట్ ఆఫ్ ఇట్ డజంట్ బిలాంగ్ ఇన్ మై వరల్డ్. లేదు. రీసెంట్ టైంలో కూడా చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళ ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మ్యామ్? తిట్టలేను వాళ్ళని, తిట్టినా వాళ్ళకి అర్థమవుదు. అట్ ద సేమ్ టైం అయ్యో బాధపడకండి వీళ్ళకి చెప్పలేను, అది మనకే అయిందా అని అనిపించే అంత బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. ఎవరినైనా ఒకళ్ళని హర్ట్ చేస్తున్నాం వర్బల్లీ అంటేనే నేను బాధపడే టైపు. అలాంటిది ఇంతంత పెద్దవి చంపేడాలు ఏవో సో మెనీ థింగ్స్. అసలు దేర్ ఇస్ అంటే ఇంత ఘోరంగా ఏంటి అంటే, ఎవరినైనా హేట్ చేస్తే నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. నేను అదే చెప్తున్నాను. ఆ ఎక్స్ట్రీమ్కి వచ్చి నువ్వు హర్ట్ చేసుకోవడమో ఇంకోళ్ళని హర్ట్ చేయడమో లెవెల్కి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి. డోంట్ హ్యావ్ టు బీ, ఎవడు ఉండమని నిన్ను బంధించలేదు. అప్పుడు ఉందా మ్యామ్ ఇలాంటివన్నీ మీరు వింటూ ఉన్నారా? ఉన్నాయి 20 years బ్యాక్ కూడా ఉంది. మా అమ్మ అందుకనే ఏంటంటే పేపర్లో ఎప్పుడైనా ఏదో ఒకటి వస్తాయి కదా, ఏదో ఒకటి ఎవ్రీడే ఏదో ఒకటి ఆల్మోస్ట్ వస్తుంది. నాకు తెలియదు, అర్థమయ్యేది కాదు ఎందుకు మా అమ్మ అలా రియాక్ట్ అయ్యేది అనేసి. నేను స్కూల్కి వెళ్ళి వచ్చి ఒక 5 minutes లేట్ అవుతే మా అమ్మ పరిగెత్తుకుంటూ, అంటే దేర్ ఇస్ ఓన్లీ 1 road, ఆ రోడ్లోనే వెళ్ళాలి స్కూల్కి, ఆ రోడ్లోనే రావాలి. సో ఇంకా వేరే రోడ్ లేదు. సో మా అమ్మ అదే రోడ్లో నడుచుకుంటూ వచ్చేసేది. అక్కడ వచ్చి నేను ఎక్కడ అవుతే అక్కడ మీట్ అవుతాను, ఏమి అడిగేది కాదు, ఎందుకు ఏమిటి ఏమీ లేదు. ఇంకా గబడబడబడబడ రోడ్డు మీద అంతా తిట్టేసేది, రోడ్డు మీద తిట్టుకుంటూ తీసుకెళ్ళేది. ద ఇష్యూ ఇస్, ఆవిడేదో చదివింది పొద్దున పేపరో ఏదో చదివింది, దట్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్, అది అయిపోతుందేమో నా డాటర్కే అయిపోతుందేమో అని ఒక ఫోబియా వస్తుంది. మనం కూడా ఏదైనా బ్యాడ్ న్యూస్ చూడంగానే అసలు అది ఒకలాంటి, అంటే ఎక్కడ చూసినా అమ్మో మన చుట్టూ ఎవరున్నారు అసలు. అవును. సో ఇవన్నీ కొంచెం డిస్టర్బింగ్వి, చాలా నన్ను అయితే చాలా బాదర్ చేస్తాయి. పైన తెలుసుకోవడానికి ట్రై చేస్తాను కానీ డీప్గా వెళ్ళను, బికాజ్ నేను చాలా సెన్సిటివ్. సో నేను తట్టుకోలేను. అలాంటి వాళ్ళని శిక్షించాలి అనుకుంటే మీరు ఎలాంటి శిక్ష వేస్తారు? అలా చేసిన వాళ్ళకి, అందరికీ కాదు. లా కఠినంగా ఉండాలి, బట్ ఏంటంటే ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలి. నా బాధే అది. అంటే ఏంటంటే వాట్ ఎవర్ లా ఉందో అది ఫాలో అవుతూ అది ప్రాసెస్ ఫాస్ట్గా ఉండాలి. వాళ్ళకి బెయిల్ అంత ఈజీగా రాకూడదు. ఫాస్టర్ పేస్లో జస్టిస్ రావాలి. ఒక 10-15 years అయ్యాక అండంగానే దర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ దట్ ఇస్ వేస్టెడ్. ఇంకా జస్టిస్ వచ్చినా వాళ్ళు సగం జీవితం బతికేశారు. మనం తినిపిస్తాం, పెంచుతాం, మన పిల్లలు మనం ఎంతో చేస్తాం, కానీ మన కళ్ళ ముందే మన పిల్లల్ని ఇలా చేసేస్తే అది ఏ తల్లికైనా చాలా అసలు డిబేటబుల్ క్వశ్చనే కాదండి. చాలా మన పిల్లలు కాకపోయినా వేరే పిల్లలైనా అసలు మనం తట్టుకోలేని ఇష్యూ ఇది. అంటే అలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మ్యామ్ మీరు? ఏంటంటే అండి, ఎక్కడైనా సరే బ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఎవరైనా సరే చూసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయి పేరెంట్స్ అవనివ్వండి, అబ్బాయి పేరెంట్స్ అవనివ్వండి, బ్యాడ్ పీపుల్ ఉన్నారు చుట్టుపక్కల. అది ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే పెద్ద ఆంటీ అంకుల్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే స్కూల్లో టీచర్స్ కూడా అదేమీ లేదు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఇట్లా అని లేదు, అలా అవ్వచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ రూపంలో, లేకపోతే ఎలా దెర్ ఆర్ పీపుల్ ఇన్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్గా అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్ పీపుల్ ఉన్నారు అరౌండ్. అది మనము వాళ్ళకి చెప్పాలి, జాగ్రత్తగా ఉండమని. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే జాగ్రత్తగా ఉండు, ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకో. ఏవో మనం ఎప్పుడు ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే, అది వాళ్ళకి నచ్చకపోయినా. మీ కిడ్స్ కి చెప్పేవారా మ్యామ్? చెప్తాను. వాళ్ళ ఫ్రెండ్స్తో పంపించినప్పుడు లైవ్ లొకేషన్ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు అని. సో ఇవన్నీ రూల్ ఫాలో అవుతానంటే వాళ్ళు
దిస్ ఇస్ ఫర్ యువర్ సేఫ్టీ. నాకు నీ మీద నమ్మకం లేదని కాదు, నీ సేఫ్టీ కోసం. సేఫ్టీ చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. మీరైతే మొత్తానికి ఆ రూల్ పెట్టేస్తా. పెడతాను. మరి మీ పిల్లలు నేను హీరోయిన్ అవుతా, ఆర్టిస్ట్ అవుతా అంటే మీకు ఓకేనా? అనలేదు కానీ అంటే నాకు ఓకే, నేనే అయ్యాను కదా. అంతేనా? అంతే కదా. అంటే ఒకవేళ వస్తాను అంటే మీరు ఎలాంటి రోల్స్ వాళ్ళని చేయమంటారు? అంటే ఒక హీరోయిన్ గా చేయమంటారా, లేదు వాళ్ళ ఓన్ ఒపీనియన్ కే వదిలేస్తారు? అంటే అండి వాళ్ళ ఇష్టం. ఎందుకంటే న్యాచురలీ ఏంటంటే మెయిన్ లీడ్ చేస్తే బాగుంటుందని నా ఎవరికైనా అదే ఉంటుంది కదా. సో నేనైనా నాకు మెయిన్ లీడే చేయాలని ఉంటుంది, కానీ ఇట్ ఇస్ నౌ డిఫరెంట్ అనుకోండి. బట్ ఏమంటున్నానంటే మెయిన్ లీడ్ చేస్తే బాగుంటుంది. మాకు కూడా చూడడానికి బాగుంటుంది. సో వాళ్ళ ఇంట్రెస్ట్, కాకపోతే దానికి చాలా కష్టపడాలి, దానికి బాడీ మెయింటైన్ చేయాలి, ఇలా రెడీ అవ్వాలి చక్కగా, అంటే ఎవ్రీడే అవ్వాలి, రా టైమింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. తెలుగు మాట్లాడాలి, తెలుగుని బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మీ కిడ్స్ కి తెలుగు వచ్చా? అంటే నేను మాట్లాడినట్టు ఉండదు. ఇప్పుడు ఏమైనా అవ్వాలంటే అవన్నీ చేస్తే అప్పుడు వస్తుంది, అవుతుంది. ఊరికేనే అయిపోతానంటే దేవుడు తతాస్తు అంటే మేము ప్రస్తుతానికి చూడొచ్చు, హీరోయిన్ గా చూడొచ్చు లయ గారి పాపని. ప్రస్తుతానికి అది చదువుకుంటాను అంటుంది. సో అది సరే, బ్లడ్ ఎప్పుడు ఎట్లా అంటే చెప్పాను కదా, నేను యాక్సిడెంటల్ గా యాక్ట్రెస్ అయ్యాను. తర్వాత 1-2 హిట్ క్లిక్ అవ్వగానే ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత నుంచి సీరియస్ గా తీసుకున్నాను. ఫస్ట్ లో అంతా ఆడుతూ పాడుతూ ఉన్నాను. స్వయంవరం అవుతే అసలు ఇది టచ్ చేసే వరకే మ్యామ్. టచ్ చేసిన తర్వాత మన జిందగీలో ఉండదు, మ్యాజిక్లు జరుగుతాయి. సో తను మరి చూస్తుంది, తనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేబీ షీల్ డిసైడ్. అప్పుడు నేనేమవుతే ఏమి రిస్ట్రిక్ట్ చేయను, ఎంకరేజ్ చేయను. నువ్వు చెయ్యాలంటే మరి ఇవన్నీ చేయాలి, నీకు ఓకేనా? సో ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చెప్తాము, అది దాన్ని బట్టి అది చూస్ చేసుకుంటుంది, దాని ఇష్టం. ప్రశాంతమైన జీవితం అంటే ఏంటి మీ లైఫ్లో? కంపారిజన్స్ లేకుండా హ్యాపీగా మనం ఉన్న దాంతో మనం సాటిస్ఫైడ్గా ఉండి, మనం కావాల్సిన గోల్ని ఎలా రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలో చేస్తూ, మనం అనవసరమైన గొడవలు పెట్టుకోకుండా, అనవసరమైన ఇష్యూస్ లేకుండా హ్యాపీగా హెల్త్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ ఒక రకమైన లైఫ్ గడిపితే చాలు. మీ లైఫ్లో సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్కి దేస్ నో ఎండ్ అండి. అంటే దేస్ నో ఎండ్. సో ఇవాళ నాకు ఇది సక్సెస్ వచ్చింది, రేపొద్దున నాకు ఇంకోటి కావాలి. సక్సెస్కి ఎండ్ లేదు. మీరు అనుకున్నది మీరు అచీవ్ అవుతున్నారా లేదా, అది కూడా వితౌట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్ అరౌండ్. మీ ఫ్యామిలీ లైఫ్ కానీ, మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకో. కొంతమంది అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటారు, హెల్త్ చూసుకోరు. సో అది కూడా తప్పే. నేనేమంటానంటే డూ ఇట్. సక్సెస్ కావాలి, పని కావాలి, అన్నీ కావాలి, కానీ అట్ ద సేమ్ టైం మీరు మీ సంగతి చూసుకోండి, మీ ఫ్యామిలీ సంగతి చూసుకోండి. వెన్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ, బీ దేర్. అన్నీ చేసుకోండి, అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి. బేసిక్లీ బ్యాలెన్స్ అండి. డోంట్ మేక్ ఇట్ టూ కాంప్లికేటెడ్. అంతే. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ని నమ్ముతారా మ్యామ్? అంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్, సగం ఐ థింక్. అంటే టాలెంట్ ఇస్ మస్ట్, బట్ కొంచెం లక్ కూడా ఉండాలి. మనం టాలెంటెడ్ అవ్వచ్చు, మనం రాంగ్ ప్లేస్లో ఉన్నాం అనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది కదా. రెండు ఉండాలి. అండ్ లక్ మన చేతిలో లేదు కదా. లేదు. సో టాలెంట్తో మనం ఎంతవరకు చేయగలమో, అందుకే నేను చెప్తున్నాను. సో వాళ్ళెవరో చేశారు కాబట్టి మీరు కూడా అదే చేయాలి అని అనుకోవద్దు. వాళ్ళకి వర్కౌట్ అయ్యింది ఫర్ వేరియస్ రీజన్స్, ఏదో టైమింగ్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మనకి అవ్వకపోవచ్చు అదే లెవెల్లో, మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రై అగైన్, బట్ పాజిటివ్గా ట్రై చేయండి, పాజిటివ్గా ఉండండి. డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? మీరు ఒకటే పిక్ చేసుకోమంటే చాలా కష్టం ఫర్ ఎనీబడి. అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఓన్లీ మనుషులే అని చెప్పగలను నేనైతే అంటే నాకు సఫిషియెంట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు అడిగినప్పుడు సినారియో వేరు. నేను బాగా ఆకలిగా ఉన్నాను, నాకు తినడానికి కూడా లేదు అన్నప్పుడు వేరేగా ఆన్సర్ వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద సినారియో. ఇప్పుడు నేనున్న కంఫర్ట్ జోన్లో ఇప్పుడు నన్ను అడిగితే మనుషులకే వాల్యూ ఇస్తాను. బికాజ్ నాకు ఐ ఆల్రెడీ హ్యావ్ ఇనఫ్. రియల్గా నువ్వు ఎర్న్ చేసుకుంటే మనుషులు రేపొద్దున నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడాలి. వెళ్ళిపోయింది ఈవిడ హ్యాపీ అని అనుకోకూడదు. అమ్మో ఆవిడ ఎంత మంచి ఆవిడ వెళ్ళిపోయిన మనం బిహైండ్ బాగా మాట్లాడుకున్న వాళ్ళు, దట్ మీన్స్ అప్పుడు మనం మంచి వాళ్ళం. మన ముందు అందరూ బాగా మాట్లాడతారు. ఇందాక బట్టర్ వేసారు. ఈ సాంప్రదాయని ఈ మూవీ ఒప్పుకోవడానికి ఇందులో నచ్చిన పాయింట్స్ అంటే అండి, ఫస్ట్ శివాజీ గారితో కాంబినేషన్ అనగానే, అది కూడా సోలో హీరోయిన్ అనగానే, అంటే ఇప్పుడు ఈ కాలంలో సోలో హీరోయిన్ అంటే ఐ డి నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. కాకపోతే ఏంటంటే సోలో హీరోయిన్ అనడం బదులు మెయిన్ లీడ్ అనుకుందాం, ఫీమేల్ లీడ్ ఫస్ట్ థింగ్. అండ్ అంటే అంత స్క్రీన్ స్పేస్ ఉంటుందని కదా అర్థం, అంత ఇంపార్టెన్స్ ఉంటుందని. దెన్ ద స్టోరీ పార్ట్లో ఏమైందంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఎవరికి
ఏమి సలహాలు ఇవ్వట్లేదు, ఎవరు మెసేజ్లు ఇవ్వట్లేదు, ఎవరికి ఇలా ఉండండి కానీ ఏమి చెప్పడం లేదు. సో ఇట్స్ జస్ట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అంతే. సూపర్ హిట్ అయింది. పార్టీ లేదా మేడం? నీకు పార్టీ ఏంటి చెప్పు, ఇంకా ఏమైనా కోరుకో ఇస్తా. అంతే అంటారా? మొత్తానికి మీ ఫేస్ లో ఒక 1000 లైట్స్ ఇట్లా వెలిగిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు? తెలియని రహస్యాలు ఏమన్నా ఉన్నాయా మాకు? ఒక 2 సినిమాలు చేస్తున్నాను. శ్రీకాంత్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అది కొంచెం సోషల్ ఫ్యాంటసీ లాగా, అంటే కొంచెం యమలీల టైప్, అంటే అది కాదు బట్ అలాంటి జోనర్లో ఉంటుంది. దెన్ ఇంకొకటి సైకలాజికల్ థ్రిల్లర్ విత్ జగపతి బాబు గారు చేస్తున్నాను. అది కూడా తొందరలో వస్తుంది. మొత్తానికి మేము అన్ని మిస్ అయిన కాంబినేషన్స్ అన్ని కనిపించబోతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇప్పుడు కపుల్ షో ఏదైతే చేస్తున్నారో మీరు, అది ఎలా ఉండబోతుంది? మాకు మామూలుగా లేదు మీ జడ్జ్మెంట్. సో నేను ఇప్పుడులాగే అండి, నేను అనవసరంగా ఎవరిని, అంటే జడ్జ్ అయినా సరే మీరు చూసుంటారు జబర్దస్త్లో కూడా. అవును మ్యామ్. నేను అనవసరంగా ఎవరిని, ఏది రియాలిటీ షో కాబట్టి నేను ఏదో ఒక డ్రామటైజ్డ్గా ఏదో అనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, దాన్ని నేను నా ప్రోమో పడాలంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి పంచ్ లైన్ వేయాలి, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనాలి, లేకపోతే ఎడవాలి, లేకపోతే ఇవన్నీ నేను చేయను. నేను మామూలుగా సిన్సియర్గా ఏమనిపించిందో చెప్తాను. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ లెవెల్ వచ్చి అలా అంతా అయినప్పుడు కొంచెం దెన్ ఐ హ్యావ్ టు టెల్ స్ట్రిక్ట్గా. మేడం, ఎప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతా, దేవుడు వచ్చి నీకు ఏం కావాలి అంటే మీరు ఏం అడుగుతారు అని? నేను యాక్చువల్లీ దేవుడు వచ్చి నిజంగానే ఇప్పుడు వచ్చి అడిగితే నా ఫ్యామిలీ మొత్తానికి గుడ్ హెల్త్ కావాలని అడుగుతాను. అంటే భయం వేస్తుందా ఈ బయట సిచ్యువేషన్స్ చూసి? ఎట్లా? లేదు, హెల్త్ ఒక్కటే. మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఏం చేయలేం. అంటే మనం ఇది తింటున్నాము సో ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవన్నీ ఫాలో అవుతాం కదా. ఇవన్నీ ఫాలో అయినా కూడా సమ్ టైమ్స్ ఏదో ఒకటి అవుతుంది. సో అలా అంటే చెప్తున్నాను, ఒక 3-year-old అమ్మాయికి కూడా క్యాన్సర్ రావచ్చు. మా హస్బెండ్ కొన్నిసార్లు చూస్తారు, ఈజ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా. సో వాళ్ళు మరి ఏమి తిన్నారని, ఏమి ఉన్నాయని, అంటే సో ఏమంటున్నానంటే హెల్త్ అనేది మన ఒక పాయింట్ తర్వాత ఇది లక్కే. సార్ ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారా, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది లేకపోతే ఇది చెయ్యకూడదు అని ఎప్పుడైనా? అంటే ఇది ఖచ్చితంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రూవ్డ్ సినారియోస్ అవుతేనే చెప్తారండి, ఇంకా టెస్ట్లో ఉన్నవి అయితే చెప్పరు. బట్ కొన్ని అయితే స్టడీలో ఉంటాయి కదా, అవి ఇంకా ప్రూవ్డ్ కానివి చెప్పరు. హీల్ జస్ట్ సే డోంట్ బీ కేర్ఫుల్, అది మనకు తెలియదు కానీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఇట్ అని చెప్తారు, అంతే తప్ప అది మస్ట్గా వచ్చేస్తుందని చెప్పరు. ఆయన ఏంటంటే మామూలుగా పేషెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడరు, కానీ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇవాళ ఐ సా 3-year-old పాప ఏడుస్తూ అదే పట్టుకుని నన్ను పెట్టుకుని హీల్ గెట్ ఎమోషనల్. ఒక చిన్న పాప, మనం చెప్పాం కదా ఇప్పుడే ఇంకొక సినారియోస్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో అది ఇంకొక రకం. సో హెల్త్ వైజ్గా కూడా పీపుల్ ఆర్ సఫరింగ్. సో మెనీ సఫరింగ్స్ మనం అన్నీ విన్నప్పుడు బాధేస్తుంది. అందరూ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం, ఐడియల్గా గొడవలు లేకుండా ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం, కానీ అందరికీ అలా ఉండదు. సో అదే చెప్పాను, లైఫ్లో కొంచెం లక్ కూడా ఉండాలి. మనం అంతా బాగున్నా కూడా, మనకు అన్ని డబ్బులు ఉన్నా కూడా వీ మే నాట్ హ్యావ్ గుడ్ హెల్త్. తెలుగు ప్రేక్షకులందరికీ ఏదైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు మ్యామ్ మీరు. జస్ట్ హెల్త్, మనకి ఎప్పుడైనా బ్యాడ్ హెల్త్ వచ్చినప్పుడు మనం రికవర్ అవ్వాలి. కోవిడ్ టైంలో చూసాము దట్ వీ డోంట్ హ్యావ్ అన్ అదర్ డే అన్నట్టుగా చాలా మందికి రేపేమవుతుందో తెలియదు అన్నప్పుడు ఇవాళే మనం హ్యాపీగా ఉండాలి, మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, మనం ఉన్న దాంట్లోనే వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. దేనికి అంత గొడవలు పడాల్సిన అవసరం లేదు, నా ఫీలింగ్ అవుతాయి అది. సో అది మ్యూచువల్గా అందరినీ రెస్పెక్ట్ చేసుకుంటూ అందరితోనూ మంచిగా కంపాషనేట్గా కైండ్గా ఉండి మంచి హెల్త్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. దట్స్ ఆల్. ఎలా అనిపించింది మ్యామ్ కిసిక్ టాక్స్కి రావడం? నో ఇట్ ఈస్ వెరీ గుడ్ వర్ష, మీరు కూడా చాలా మంచి పాయింట్స్ అన్నీ మాట్లాడుతున్నారు. యు ఆర్ టెల్లింగ్ పీపుల్, అంటే మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఒక క్యూట్ లిటిల్ గర్ల్ లాగా మధ్యలో ఇలా అంటూ మళ్ళీ సీరియస్గా మంచి టాపిక్స్ అన్నీ అడుగుతూ దాని గురించి తెలుసుకుంటూ, అంటే లేకపోతే యూ హ్యావ్ ద మెచ్యూరిటీ, లేకపోతే అలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఓకే, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్, బట్ కాకపోతే ఏంటంటే ఇఫ్ ఐ సెడ్ సంథింగ్ రాంగ్ ప్లీజ్ వదిలేయండి. మీకు నచ్చింది, మీకు కావాల్సింది, మీకు ఎలా కావాలో అలా లైఫ్ని లీడ్ చేయండి ఎవ్రీబడి. ఎందుకంటే మనము ఇది నా ఎక్స్పీరియన్సెస్ లాగా మీరు ఫీల్ అవ్వండి అంతే తప్ప మీరు ఏది మీకు నచ్చింది చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేయమని కూడా ఫోర్స్ చేయట్లేదు. సో జస్ట్ హ్యాపీగా ఉండండి అండ్ ఎంజాయ్. దట్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక కోరిక అడిగారు దేవుణ్ణి, మా ఫ్యామిలీ హెల్దీగా హ్యాపీగా ఉండాలని. తతాస్తు.
అది జరగాలని నమ్ముకున్న దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు సిక్ టాక్స్ కి రావడం, ఈ సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని ఇంత పెద్ద హిట్ అవ్వడం, ఆ సక్సెస్ ని మాతో మీరు పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తొందరలోనే లయ గారు చేసే మూవీస్ అన్ని పెద్ద సక్సెస్ అవుతూ మేడం ఇక్కడే సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక వైఫ్ కానీ ఒక హస్బెండ్ కి కానీ ఒక ప్రాబ్లం వస్తే మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మ్యామ్? అసలు వైఫ్ అండ్ హస్బెండ్ దాంట్లో దూరకూడదు, ఎందుకంటే ఇన్ ది ఎండ్ వాళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు. మనమే పిచ్చి మొహాలు అయిపోతాం. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇది చెయ్యొద్దు లయ, అది చెయ్యొద్దని గొడవలు ఆడుకోరా మేడం? నాకు గొడవ వచ్చేది ఏదైనా ఉంటే, నువ్వు టవల్ ఎందుకు ఇక్కడ పెట్టావు, నేను కొత్తిమీర తెమ్మంటే కరివేపాకు తెచ్చావేంటి. చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టి చంపేస్తున్నారు. మీరు ఎలాంటి శిక్ష వేస్తారు అలా చేసిన వాళ్ళకి? లా కఠినంగా ఉండాలి, బట్ ఏంటంటే ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలి. నా బాధే అది. వేళ్ళు అంత ఈజీగా రాకూడదు. 10-15 years అయ్యాక ఇంకా జస్టిస్ వచ్చినా వాళ్ళు సగం జీవితం బతికేశారు. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు ఒక్క మాట చెప్పాలంటే సార్కి ఏం చెప్తారు? ఇదే సార్ అయ్యో, నేను రోజు చెప్తాను, నేను ఇవాళ ఇక్కడ వచ్చి చేస్తున్నాను, నేను నా సినిమా కానీ నా ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేసినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్స్ సపోర్ట్. ఎప్పుడైనా మీ హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా వద్దు నువ్వు మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ బాగాలేదు అట్లా ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగింది? లేదు, చెప్తే నేను ఇక్కడ అసలు ఉండేదాన్ని కాదు. చెప్పుంటే మీరు ఆగేవారా? ఆగిపోతాను. ఎందుకంటే నాకు నా పిల్లలు, నా హస్బెండే ఫస్ట్.